కుటుంబరావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే వరప్రసాద్ గారు, దీని మీద అంటే ఈ P4 మార్గదర్శి అండ్ బంగారు కుటుంబం, దీని మీద ఒక క్లారిటీ ఉందా అందరికీ? వెంకటకృష్ణ గారు, బోర్డులో ఉన్న పెద్దలందరికీ, కుటుంబరావు గారికి, విక్రమ్ గారు, నాగార్జున గారికి నమస్కారం. వ్యూవర్స్ అందరూ నమస్కారం. నమస్తే సార్. ఈరోజు ముఖ్యమంత్రి గారు గత ఉగాది నుంచి ఈ P4 కార్యక్రమాన్ని గురించి చెప్తా ఉన్నారు. P4 కార్యక్రమం ద్వారా పేదరికాన్ని అడ్రస్ చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం, పేదరిక నిర్మూలన జరగాలనేది ఆయన ఉద్దేశం. అయితే మనం ఒక మంచి సహృదయంతో పాజిటివ్గా ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్గా పేదరిక నిర్మూలనకి ఇప్పటివరకు అనేక ప్రయత్నాలు జరిగాయి. గతంలో సోషలిజం, సెక్యులరిజం, కమ్యూనిజం, ఇలాగ అనే ఎకనామిక్స్ సంబంధించి అనేక విజయాలు వచ్చాయి. పేదరికం డెవలప్మెంట్ అని వచ్చింది. గ్లోబలైజేషన్ వల్ల పేదరికం వద్దంటున్నారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ వద్దంటున్నాడు ట్రంప్. అమెరికా వాళ్ళే గ్లోబలైజేషన్ వద్దంటున్నాడు. ఇప్పుడు నేషనలిజం కావాలంటున్నారు. ఇంకెవరో ఇంకేదో చెప్తున్నారు. ఏయిజం కూడా పర్టికులర్గా పేదరికాన్ని అడ్రస్ చేయలేకపోతా ఉంది. దానికి ఒక ఇన్నోవేటివ్గా కొన్ని కొత్త మెథడ్స్ ఆలోచించి పేదరిక నిర్మూలనకు అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని అడ్రస్ చేయడానికి P4 అనేది ఒక మోడల్గా అయితే బాగుంటుంది అని ఆయన ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. అయితే ఇప్పుడున్న ప్రాథమికంగా వస్తున్న సమాచారం, గైడ్లైన్స్ చూస్తూ ఉంటే ఇంకా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం ఇంకా గాడిలో పట్టడానికి, ప్రభుత్వ వ్యవస్థలు అర్థం చేసుకోవడానికి, దానిలో ప్రజలు అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. దానికి పార్టీ, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల అయితే నేను ఇక్కడ ఒక్క అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తూ ఉన్నాను. పేదరిక నిర్మూలన అనేది కేవలం డబ్బులు ఇస్తేనో, కేవలం ఇంకేదో సహాయం చేస్తేనో నిర్మూలన జరుగుద్ది అనేది నా ఎక్స్పీరియన్స్లో లేదండి. నేను ప్రభుత్వానికి ఉందో లేదు దగ్గర నేను ఒక ఇండివిజువల్గా ఒక పేదరికం నుంచి వచ్చిన కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నాను. పేదరికం అనేది ఒక ఎకనామిక్ ఇష్యూ కాదు, కల్చరల్ ఇష్యూ కూడా. అది కల్చరల్ ఇష్యూ కూడా. కాబట్టి పేదరికాన్ని అడ్రస్ చేయడానికి కేవలం డబ్బు ఒకటే కాదు, అనేక అంశాల్లో మనిషిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబాన్ని నిలబెట్టాల్సిన అవసరం, వ్యవస్థ నిలబెట్టాలి, సమాజం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అన్నింటినీ చూస్తే ముఖ్యమంత్రి గారి ఇనిషియేటివ్ని నేను స్వాగతిస్తున్నాను. ఒక పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా దీనిలో ఎన్ని ఫలితాలు వస్తాయి, ఇది రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. భవిష్యత్తులో దాన్ని క్రిటికల్గా ఎగ్జామిన్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఒక మంచి ప్రోగ్రామ్, ఒక పాజిటివ్ ప్రోగ్రామ్ పేద వర్గాల కోసం ప్రభుత్వం ముందుకు వస్తుంటే అందరూ కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్, రాజకీయాలకు అతీతంగా అందరూ స్వాగతించి ప్రభుత్వానికి సూచనలు చేస్తే బాగుంటుంది. ఎందుకు చేస్తారులేండి, రాజకీయాలకు అతీతంగా ప్రోగ్రామ్ బాగుంది కదా అని ఎందుకు చేస్తారు? అప్పుడే జగన్మోహన్ రెడ్డి మొదలెట్టాడు, P4 పేరుతో కొత్త మోసం మొదలెట్టాడు చంద్రబాబు అని అంటానే ఉన్నాడు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన రాజకీయం కోసం అనొచ్చు, కానీ నేను అనేది అపీల్, ఇట్ ఈస్ మై అపీల్ టు ఆల్ ది పొలిటికల్ క్లాస్. వీళ్ళు అలౌ ది గవర్నమెంట్ టు ఫంక్షన్, ఎట్లా చేస్తూ చూద్దాం, దాని సూచనలు పరిశీలిద్దాం, దానిలో వచ్చిన బాగోగులు ఎగ్జామిన్ చేద్దాం, ముందుకెళ్దాం. అంతేగాని ఒక మంచి చేస్తానంటే వద్దంటే ఎట్లాగూ? పేదవాళ్ళ పక్షాన ఒక మంచి జరుగుతుందంటే దాన్ని ఆహ్వానిద్దాము, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం, సలహాలు ఇద్దాం. నా ఎక్స్పీరియన్స్లో తేలిన అంశం ఏంటంటే మీకు ముందు చెప్తాను. దీని మీద పెద్ద స్టడీస్ కూడా జరిగినాయి. సామ్యుయల్ హాటింగ్టన్, కుటుంబరావు గారికి తెలిసి ఉంటుంది, క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ ఒక పుస్తకం రాశాడు కుటుంబరావు గారు. క్లాష్ ఆఫ్ సివిలైజేషన్, సామ్యుయల్ హాటింగ్టన్ ఆయన ఇంకో రీసెర్చ్ చేశాడు. ఆయన రీసెర్చ్ ఏంటంటే కల్చర్ ఈజ్ ఎ మ్యాటర్స్. ఆ బుక్ పేరు కల్చర్ ఈజ్ ఎ మ్యాటర్స్. ఆయన ఘనా అనే కంట్రీని, సౌత్ కొరియాని తీసుకొని ఎగ్జామిన్ చేస్తూ 2 కంట్రీస్కి ఒకేసారి ఫ్రీడమ్ వచ్చింది, ఒకేసారి స్వతంత్రం వచ్చింది. ఘనా కల్చరల్గా అంటే చాలా యాన్షియంట్ కంట్రీ అయినప్పటికి కూడా పేదరికంలో పడిపోయింది. సౌత్ కొరియా పేదరికం నుంచి అభివృద్ధి చెంది ఎట్లా అభివృద్ధి చెందిందని ఒక కేస్ స్టడీ